మన దేవాలయాల్లో మాత్రమే అన్య మతస్థులు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? ఎందుకు అన్య మతస్థుల యొక్క ప్రభావం మన దేవాలయాల మీద ఉంటుంది? విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అంటే, ప్రభుత్వ నియంత్రణ నుంచి మన దేవాలయాల్ని విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక ఉత్తమ వ్యవస్థగా రూపొందించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే విజయవాడలో హిందూ శంఖారావం పేరిట ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మన గళాలన్నీ ఎత్తి మనం గట్టిగా మన యొక్క నిరసన తెలిపితేనే మన దేవాలయాల్లో అన్య మతస్థులు వచ్చి అక్కడ కూర్చోరు. ప్రభుత్వం జోక్యం కూడా మన దేవాలయాల్లో ఉండకుండా ఉండే ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించలేదు అని అనుకోండి, మనం సపోర్ట్ చేయలేదు అని అనుకోండి, మన బ్రతుకు ఎలా తయారైపోతుందో తెలుసా? మొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ, ఎక్కడైతే నమాజ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి ఆటోమేటిక్ గా చెందుతాయి అన్నారు. అంటే రైల్వే స్టేషన్లు, పార్కులు, రోడ్